అందరికీ ఎలా ఉన్నారు? పానకం కాదండి, ఇది పాయసం. నేను పానకం అని అనుకున్నాను, కానీ అది పాయసం అని మనకు అర్థమైంది. బెల్లం పాయసం కదా, పాకం దాన్ని కూడా అట్లనే పట్టుకుంటాం, అందుకోసం అలానే అనుకున్నాను నేను. సేమియా తీసేసుకునేది మా అమ్మ, అప్పుడు అర్థమైంది ఇది పాయసం అని. ఇంకా మా చెల్లేమో నిద్రపోతుంది కాబట్టి ఈ టైంలోనే చేసేసుకోవాలి, లేకుంటే అస్సలు కాదు. మా అమ్మ మేము పౌడర్ రెడీమేడ్ వాడుకోము, ఇట్లా మేము బెల్లం నలగొట్టి వేసుకుంటాం, అందుకోసం పాకం వడగట్టుకుంటాము. శనగబ్యాళ్ళు ఉడకబెట్టేసుకొని సేమియా అక్కడ నూనె ఎక్కువ వాడమనుకోండి, నెయ్యి ఏం చేసుకోవాలి. మళ్ళీ దాన్ని వడగట్టుకున్న బెల్లం పాకాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిచ్చి శనగబ్యాళ్ళు వేసుకోవాలి. శనగబ్యాళ్ళు వేసుకున్నాక ఇంకా లాస్ట్లో సేమియా కూడా వేసేసుకొని కొంచెంసేపు ఉండిచ్చి అట్లానే తినేసే. ఇప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పాయసం రెడీ అయిపోయింది, ఇంకా ఊరుకుంటామా, ఇంకా గిన్నెలో వేసుకొని తినేసాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.